హలో అండి. ఈరోజు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ గురించి తెలుసుకుందాము. చిరంజీవి గారు భారతదేశంలోనే ఒక గొప్ప నటుడు, పెద్ద తెలుగు హీరో. మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఒక హీరోగానే అందరికీ తెలుసు, కానీ చిరంజీవి గారు చేసినటువంటి సేవలు ఎంతో విలువైనవి. అవి పేరు ప్రతిష్టలు హీరోగా కన్నా కూడా ఆయన సమాజానికి ఆయన చేస్తున్న సేవ ఎంతో విలువైనది. ఈరోజు నా చిరంజీవి గారు ఒక వ్యక్తిగా, ఒక హీరోగా భారతదేశం అంతటా అఖండ పేరు ప్రఖ్యాతులు సంపాదించినవి కూడా ఒక ప్రాణదాతగా చిరంజీవి గారు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. సమాజ సేవ చేయటంలో ఆయన పాత్ర చాలా ఉంది. అంతకుముందు తనని అభిమానులు కలవటానికి వచ్చినప్పుడు చాలామంది అభిమానులు మా సోదరునికి సమయానికి రక్తం అందలేదు, రక్తం దొరక్క ప్రాణాలకు హాని కలిగింది అని ఏయో వాళ్ళ సమస్యలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళంట. అప్పుడు చిరంజీవి గారు ఆలోచించారు, ఈ సమయానికి రక్తం అందకపోవడం వల్ల సమాజంలో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికి ఏం చేయాలి అని ఆలోచించి చిరంజీవి గారు ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకున్నారు. నేనేదో చేయాలి, నా వంతు సేవ చేయాలి సమాజానికి, ఎవరు కూడా రక్తం అందక ఇబ్బంది పడకూడదు అనేసి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని 1998లో హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో బ్లడ్ బ్యాంక్ని స్థాపించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ అన్నమాట. ఆ హాస్పిటల్లో 24/7 సేవలు జరుగుతూ ఉంటాయి. ISO సర్టిఫైడ్ హాస్పిటల్. దీనిలో తన అభిమానులకు ఆయన ఏం సందేశం ఇచ్చారంటే, ప్రతి సంవత్సరం నా పుట్టినరోజుకి కేకులు కట్ చేయటం కాదు, మీరందరూ కూడా రక్తాన్ని దానం చేయండి, రక్తదానం వల్ల కొన్ని ప్రాణాలను మనం నిలపగలుగుతాము అనేసి చిరంజీవి గారు సందేశం ఇచ్చారు. ఈ సందేశం విన్న వెంటనే తన అభిమానులు రాష్ట్రమంతటా, దేశమంతటా ఎక్కడైతే ఆయన అభిమానులు ఉన్నారో ప్రపంచం అంతటా కూడా ఆయన అభిమానులందరూ ప్రతి సంవత్సరము పుట్టినరోజుకే కాకుండా వారికి తగిన సమయాల్లో రక్తాన్ని దానం చేస్తూ వచ్చారు. ఈ విధంగా రక్తదానం చేయడం వల్ల రక్తం సమృద్ధిగా లభించి అనేక మందికి రక్తదానం చేయగలిగారు. చిరంజీవి గారి ఈ ఉన్నతమైన సేవలు సమాజానికి ఎంతో విలువైనవి. సమయానికి రక్తం అందక ఎంతోమంది గర్భిణీ స్త్రీలకు, అనేక బలహీనంగా ఉన్న వాళ్ళకి రోడ్డు ప్రమాదాలు జరిగి సమయానికి రక్తము అందని వాళ్ళకి రక్త సహాయం అందకపోవడం వల్ల ఎంతో ఆ ప్రమాదము ప్రాణాల మీదకు తెస్తుంది. అందువల్ల చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ వల్ల, బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కారు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు, గర్భిణీ స్త్రీలకి, ఇంకా అనారోగ్యంతో రక్తం అవసరమైన వాళ్ళకి అందరికీ కూడా సమయానికి రక్తాన్ని, ఏ గ్రూప్ అయినా పెద్ద పెద్ద హాస్పిటల్స్ అందించలేని రక్తాన్ని కూడా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో లభ్యమయ్యి అనేక మంది ప్రాణాలను కాపాడగలిగారు. అందువల్ల చిరంజీవి గారు ఈ సమాజానికి చేసే సేవ ఎంతో విలువైంది. కొన్ని లక్షల మంది ప్రాణాలని ఆయన నిలబెట్టగలిగారు. ఆయన అభిమానులు కూడా అదొక పవిత్రమైన కార్యంగా భావించి ప్రతి ఒక్కళ్ళు, ఆయన సహచరులు, ఉద్యోగస్తులు, తన కింద పనిచేసేవాళ్ళు, అభిమానులు అందరూ కూడా రక్తదానాన్ని ఇవ్వటం అలవాటు చేసుకున్నారు. ఈ చిరంజీవి గారు చేసిన ఈ సేవ వల్ల అనేక మందికి ఎంతో విలువైన ప్రాణాలు నిలబడ్డాయి. అందువల్లనే చిరంజీవి గారు ఒక గొప్ప హీరోనే కాదు, ఆయన సమాజానికి ఎంతో మేలు చేసే ప్రాణదాత అయ్యారు. అనేక మంది ప్రజలకు ప్రాణదాత అయ్యారు చిరంజీవి గారు.
ఇంకా ఇంకా ఈయన సేవలు ప్రపంచమంతటా కూడా వ్యాపించాలని కోరుకుందాం. ఈ బ్లడ్ బ్యాంక్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి తోచినంతగా, మనకి వీలున్నంత వరకు రక్తాన్ని అందించి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని ప్రజల్ని కోరారు చిరంజీవి గారు. ఆయన ఈ కార్యక్రమాలు అనేక సేవా కార్యక్రమాలను తెలిసి కొన్ని, తెలియక కొన్ని అనేక సేవా కార్యక్రమాలను చిరంజీవి గారు నిర్వర్తిస్తున్నారు. ఈ బ్లడ్ బ్యాంక్లో ఇప్పుడు ప్రజలకి అమ్మో ఈ జబ్బు వచ్చింది, లేకపోతే ఈ ప్రమాదం జరిగింది, మాకు సమయానికి రక్తం అందదేమో అనే టెన్షన్ అనేది లేకుండా ప్రజలందరూ కూడా ఈ చిరంజీవి గారి హాస్పిటల్ ద్వారా అనేక సేవలను పొందుతున్నారనమాట. ఇంకా యువకులు అందరూ, ఉద్యోగులు అందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళ రక్తాన్ని డొనేట్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఇంత గొప్ప సేవల్ని, ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి, ఒక ప్రాణం నిలబెట్టడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది కదా. చిరంజీవి గారు అనేక లక్షల మంది ప్రాణాలని నిలబెడుతున్న ఒక గొప్ప సమాజ సేవకుడు. ఈ చిరంజీవి గారి ఈ సమాజ సేవకి మనందరం కూడా నిజంగా ఆయనకి సెల్యూట్ చేయాలి. ఎందుకంటే హీరోగా తన పని తాను చూసుకోకుండా ప్రజలకు నేనేమాత్రం ఉపయోగపడగలనా అని ఆలోచించి చిరంజీవి గారు ఇంత గొప్ప సేవలను చేస్తున్నందుకు ఆయన సేవలను ప్రజలందరూ గుర్తించాలి. మనందరం కూడా నిజంగా చిరంజీవి గారికి సెల్యూట్ చేయాలి. గ్రేట్ చిరంజీవి గారు, యు ఆర్ గ్రేట్ అని మనం మెగాస్టార్ చిరంజీవి గారి సేవలను అభినందించాలని కోరుకుంటున్నాను. మిత్రులారా, మీకు నా వీడియో నచ్చితే నేను చెప్పిన చిరంజీవి గారి గురించి నేను చెప్పిన ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.